వెల్కమ్ టు శ్రీను అప్డేట్. సూపర్ స్టార్ కృష్ణకు చిరంజీవి విలన్గా చేసిన మూవీ మీకు తెలుసా? మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. స్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇటీవలే పద్మ విభూషణ్ అనే అవార్డు కూడా అందుకున్నాడు. ఎన్నో ఏళ్లగా అభిమానుల్ని ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు హీరోగా చిరంజీవి గారు ఎన్నో మన్ననలు పొందుతున్నారు. చిరంజీవి గారి సినీ కెరియర్ ప్రారంభంలో విలన్ రోల్ కూడా చేసిన విషయం అందరికీ తెలిసిందే. తొలుత చాలా చిత్రాల్లో ఆయన ప్రతినాయకుడిగా మెప్పించారు. అంతేకాకుండా ఆ సమయంలో స్టార్ హీరోలకి విలన్గా కూడా ఆయన నటించారు. చిరంజీవి గారు సూపర్ స్టార్ కృష్ణ కలయికలో 3 సినిమాలు వచ్చాయి. అందులో ఒక దాంట్లో చిరంజీవి గారు విలన్ రోల్ చేశారు. 1979లో విడుదలైన కొత్తల్లు సినిమా. ఈ సినిమాలో హీరోగా సూపర్ స్టార్ కృష్ణ చేస్తే హీరోయిన్ గా జయప్రద చేశారు. సాంబశివరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కెవి మహదేవన్ గారు ఈ మూవీకి సంగీతం అందించారు. ఈ మూవీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, కైకాల సత్యనారాయణతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలో ఇలా 3 విలన్స్ గా నటించారు. ముగ్గురుతో పాటు హేమ చౌదరి, గుమ్మడి వెంకటేశ్వరరావు, నూతన ప్రసాద్, రామప్రభ ఇతరులు యాక్టింగ్ చేశారు. కొత్తల్లుడు సినిమాలో కైకాల సత్యనారాయణ తమ్ముడుగా జగన్ గా చిరంజీవి గారు నటించారు. ఈ మూవీ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న 1979లో విడుదలై మంచి హిట్టుని అందుకుంది. దీనికి ఐఎండి రేటింగ్ 8.3 ఇవ్వటాన్ని బట్టే తెలుస్తుంది ఈ మూవీ అప్పట్లో ఎంత హిట్గా నిలిచిందో. ఇక కొత్తల్లుడు సినిమాలో కృష్ణ గారికి విలన్గా నటించిన చిరంజీవి గారు మరో సినిమాలో గెస్ట్ రోల్ ప్లే చేశారు. ఆ సినిమానే కొత్తపేట రౌడీ. ముల్లపూడి వెంకట్రావు కథ మాటలు అందించగా ఈ మూవీకి కొత్తల్లుడు డైరెక్టర్ సాంబశివరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా తర్వాత సంవత్సరం 1980లో మార్చి 7న ఈ సినిమాలో ప్రసన్న కుమార్ అతిథి పాత్ర చేయగా ఇక హీరోయిన్ గా జయప్రదే నటించింది. ఇక కృష్ణ చిరంజీవి నటించిన 3వ సినిమా తోడు దొంగలు. ఈ సినిమాలో 2 హీరోలుగా నటించడం విశేషం. ఈ సినిమా తర్వాత సంవత్సరం 1981లో ఫిబ్రవరి 12వ తారీఖున థియేటర్లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి వాసు దర్శకత్వం వహించగా సినిమాలో రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, అల్లూరు రామలింగయ్య, ఎస్ ప్రభాకర్ రెడ్డి, సాక్షి రంగారావు, సారథి కీలక పాత్రలు పోషించారు. ఇక హీరోయిన్లుగా నటి గీత, మధుమాలిని చేశారు. ఈ మూవీలో బాలీవుడ్ నటి రేఖ ఒక రోల్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి కలయికలో వరుసగా 3 సంవత్సరాలు 3 సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి విలన్ రోల్ అయితే మరొకటేమో గెస్ట్ పాత్ర, మరొకటైతేనేమో సెకండ్ హీరో. ఇలా వీళ్ళిద్దరి కలయికతో 3 సినిమాలు వచ్చాయి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.